హలో అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను, తెలుగు వీడియోస్. హిందీ ఛానల్ కూడా, హిందీలో కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఆ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే హిందీలో నేమ్ వచ్చి రాధాకృష్ణ మై సోల్ పర్పస్ అని ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు తెలుగులో కాకుండా హిందీలో కూడా మీరు కావాలనుకుంటే, నేను హిందీలో ఎందుకు యాక్టివ్గా ఎక్కువ ఉన్నాను అంటే, నేను అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశాను హిందీలో. అండ్ అక్కడ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. క్వశ్చన్స్ ప్రకారం నేను ఆన్సర్స్ అక్కడ చెప్తూ ఉంటాను. ఇక్కడ కూడా మీరు క్వశ్చన్స్ అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను ఈరోజు అన్ని క్వశ్చన్స్కి. కొన్ని క్వశ్చన్స్ నాకు గుర్తున్నాయి, నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి మీ అందరికీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, ఇన్స్టాగ్రామ్ నేను స్పెషల్లీ ట్విన్స్ కోసం ఒకటి ఐడి క్రియేట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. అక్కడ నాకు కాంటాక్ట్ అవుతురు అందరూ. రీసెంట్గా క్రియేట్ చేశాను, అందరు నాకు అక్కడ కాంటాక్ట్ అవుతురు. మీరు కూడా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అక్కడ నన్ను అడగవచ్చు. బికాజ్ ఇన్స్టా హ్యావ్ also voice recording system. That's why you will send your voice recording for asking any important questions for this journey. ట్విన్ ఫ్లేమ్ జర్నీ గురించి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే, ఏమైనా క్వశ్చన్స్ అర్థం కాకపోతే, ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే మీరు అక్కడ నన్ను అడగొచ్చు. అండ్ నా ఐడి నేమ్ వచ్చి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో పిన్అప్ చేసి పెడతాను. సర్చ్ దట్ నేమ్ and you receive that my ID. okay. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, చాలా రోజులు అవుతుంది, వాళ్ళ గురించి చెప్తాము. ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే నాకు తెలుగులో ఈ అకౌంట్లో, ఈ ఛానల్లో, మ్యారేజ్ జరుగుతుందా ఇఫ్ వి ఆల్రెడీ మ్యారీడ్ విత్ అదర్ పర్సన్? మ్యారేజ్ జరుగుతుందా విత్ అవర్ ట్విన్? అయితే డైవర్స్ అయిపోతుందా అని అంటే, అది మనము అట్లా మనం అనుకోలేము. మ్యారేజ్ జరగాలని ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీకి రాలేదు మనం. ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే స్పిరిచువల్ జర్నీ. అండ్ సెండ్ యువర్ ఐఎమ్ సారీ, గొంతులో కొంచెం ప్రాబ్లం ఉన్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, లవ్ యువర్ సెల్ఫ్, యూనియన్ విత్ యువర్ సెల్ఫ్, అండ్ ఆల్సో union with your DM, just because you should do your soul purpose and unconditional love with your DM. okay, DM or DF, your twin to unconditional love is very important. అన్కండిషనల్ లవ్ అంటే అక్కడ మనకి ఏ కండిషన్ ఉండకూడదు. ఫిజికల్ ప్లేన్లో మనం ఒకటవుతామా లేదా ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సోల్ లెవెల్లో ఒకటవ్వడం ఇంపార్టెంట్. యాజ్ అ రాధాకృష్ణ, రాధా అండ్ కృష్ణన్కి మ్యారేజ్ జరగలేదు, బట్ దే ఆర్ ది బోత్ ఆర్ ది వన్. దే ఆర్ ది వన్ సోల్ ఇన్ డిఫరెంట్ బాడీ. మ్యారేజ్ జరగలేదు. ఎందుకు జరగలేదు? బికాజ్ కర్మాస్ ఉండే, కొన్ని కర్మాస్. వాట్స్ ద కర్మాస్? పోయిన పాస్ట్ లైఫ్ కర్మాస్. కృష్ణుని, దేవునికే కర్మాస్ ఉండే. మనం మనుషులం, మనకెన్ని కర్మాస్ ఉంటాయి? దేవునికి ఎలా కర్మాస్ ఉండే అంటే, రామునిగా ఈ అర్త్ పైనకి వచ్చినప్పుడు కృష్ణుడు అప్పుడు ప్రామిస్లు చేశాడు చాలా. ఈ మీరా అహల్య ఇట్లా చాలా, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇట్లా అట్లా అంటే, లేదు, ఈ జన్మకు నేను సీత వని ఒక వైఫే నాకు లైఫ్లో అని చెప్పి అన్నారు. నెక్స్ట్ జన్మలో మీరు కోరుకున్నది నేను ఖచ్చితంగా తీరుస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారు. దాట్స్ వై ఈ జన్మలో కొన్ని కర్మస్ అండ్ శాపం ఇచ్చారు ఒక భక్తుడు రాధాకి. దాట్స్ వై ఆమె అంతా మర్చిపోయింది, బట్ కృష్ణునికి అంతా గుర్తుండే. ఆ స్టోరీ చాలా ఉంది. అలాగే ఈ లైఫ్లో కూడా మనము ఎవరైతే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సోల్ డిఫరెంట్ బాడీస్లో ఉన్నారు.
ఇట్స్ సిచ్యువేషన్స్ వేరే వేరే అవ్వచ్చు. బట్ మీరు ఇన్నర్ వర్క్ కంపల్సరీ, ఎవరైతే స్పిరిచువల్ జర్నీలో ఉన్నారో వాళ్ళందరూ ఇన్నర్ వర్క్ కంపల్సరీ చేయాలి. We should do all the inner work. What is the inner work? Already I made that video, okay, for you all. If you not understood what is the inner work, you ask me about that. Inner work అంటే ఏంటో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. మళ్ళీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. అండ్ ఇన్స్టాలో కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. స్పెషల్లీ నేను ఇన్స్టా క్రియేట్ చేసింది మీ అందరి ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసేదానికి. ఓకే, చాలా ఆల్రెడీ హిందీ ఛానల్ వాళ్ళందరూ కాంటాక్ట్ చేస్తున్నారు, అందరికీ సొల్యూషన్స్ ఇస్తున్నాను. ఇంకా ఇంకో క్వశ్చన్ ఏది అంటే, ఇప్పుడు ఎంతమంది చదివాను ఒక క్వశ్చన్, శ్రీహరి గారు అడిగారు, గుర్తు రావట్లేదు. ఓకే, అది కూడా నేను చెప్తాను, వెయిట్. అయితే నేనేం ఇట్లా నాకు ఫాస్ట్గా నేను వీడియో క్రియేట్ చేయడమే, అంతేగాని నేను రాసి పెట్టుకోలేదు ఎక్కడ కూడా. దట్స్ వై నాకు ఏది గుర్తొస్తే అది చెప్పేస్తూ ఉంటాను. డివైన్ ఏదైతే మనకు ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నా ఆన్సర్స్ ఇచ్చేస్తూ ఉంటాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుంటే దాని గురించి నేను క్షమాపణ అడుగుతున్నాను అందరినీ. అసలు గుర్తు రావట్లేదు నాకు ఆ క్వశ్చన్ ఏంటో. ఓకే, శ్రీహరి గారు మీరు నన్ను ఏమడిగారో గుర్తు రావట్లేదు, బట్ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, లేకపోతే మీరు నాకు ఇన్స్టాలో ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఓకే, inner work very important, so important. First of all, self love, childhood రూల్స్ ఉంటాయి, అవి క్లియర్ చేసుకోవాలి. ఇంకా అందరినీ క్షమాపణ అడగాలి సోల్ లెవెల్లో. పోయిన జన్మలో కూడా మనం కొన్ని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయాలి. చాలా చాలా ఉంది వర్క్. బికాజ్ మ్యారేజ్ కంపల్సరీ జరుగుతుందా అంటే జరగవచ్చు, మేబీ డివోర్స్ అయిపోవచ్చు, లేదా సోల్ లెవెల్లో మాత్రమే కలవచ్చు మీరు. ఇట్స్ బికాజ్ మనము ఏంటంటే ట్విన్ ఫ్లేమ్స్ అనే వాళ్ళం. అందరం కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేము, ఎవరిని కూడా బాధ పెట్టలేము, అండ్ మనం రెస్పాన్సిబిలిటీతో పారిపోలేము. సో ఇఫ్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నారు ఇంకొకరితో అంటే that's a decision from the God only. ఓకే, మీరు వాళ్ళతోనే ఉండాలని ఉంటే ఉండండి. మీరు రెస్పాన్సిబిలిటీ వదిలేసుకోలేరు. ఇట్స్ మీరైనా కానీ నేనైనా కానీ ఎవరైనా కూడా సోల్ లెవెల్లోనే కలవాలి. మన డిఎంని ఆర్ డిఎఫ్ని, మీ ట్విన్ని ఎలా అంటే స్పిరిచువల్ గ్రోత్తో మీరు ఒక స్పిరిచువల్ హై 5Dలోకి వెళ్ళిపోయాక ఇట్స్ నాట్ మ్యాటర్కి ఫిజికల్ లెవెల్లో కలిసామా లేదా. యూ ఫీల్ లైక్ యువర్ డిఎం ఇన్ విత్ యూ, ఆల్వేస్ విత్ యూ. మీరు ఫీల్ చేయగలుగుతారు అది మీ డిఎం మీతో ఉన్నట్టుగా, ఆ సోల్ మీతో ఉన్నట్టుగా, మీతో మాట్లాడుతున్నారు. టెలిపతి కనెక్షన్ ఈజ్ సో డీప్లీ కనెక్టెడ్ విత్ యూ. వెన్ ఎవర్ యూ గ్రోత్ ఇన్ స్పిరిచువల్ అవేకనింగ్తో మీరు చాలా గ్రోత్ అయిపోయాక మీకు అసలు అవసరమే పడది ఫిజికల్ లెవెల్లో మీరు కలిసారా లేదా. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. బికాజ్ అందుకే మీరు ఈ లైఫ్లో స్పిరిచువల్లీ అవేకన్ అవ్వండి. మీరు అయితేనే మీకు తెలుస్తుంది ఎంత బాగుంటుంది అనేది స్పిరిచువల్ అవేకనింగ్. ఓకే, ఈ మ్యారేజ్ గురించి అసలు మీరు ఇట్లా ఆలోచించడం, మన వైఫ్ని లేదా హస్బెండ్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి ట్విన్ని మ్యారేజ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ దాట్ ద జర్నీ. Only soul level connection with your DM because you are soul. He is your soul because you love him or her. మీరు తను మీ సోల్ కాబట్టి మీరు లవ్ చేస్తున్నారు. సో లవ్ విత్ యువర్ సోల్ ఓన్లీ, నాట్ హిస్ బాడీ ఆర్ హర్ బాడీ. ఓకే, if possible, if you are unmarried, then only you can marry
each other. But you are already married with the other persons, it's not. ఇఫ్ ఓకే, మీకు ఆల్రెడీ డైవర్స్ అయిపోతుంది, ఆల్రెడీ డైవర్స్ ప్రాసెస్లో ఉన్నారు మీరు, తర్వాత మీరు కలిసారు, లేకపోతే ఒకవేళ ఇది పాసిబుల్ అయితే అది వేరే విషయం. ఆటోమేటిక్గా డివైనే చేపిస్తుంది. అది మీరు కావాలని చేస్తే మాత్రం, మీ అందరిని బాధపెట్టి మాత్రం కావాలని చేస్తే మాత్రం ఇట్స్ రాంగ్ థింగ్. ఎందుకంటే ట్విన్స్ ఎప్పుడు ఎవరిని బాధ పెట్టరు, ఎవరిని కూడా బాధ పెట్టాలనుకోరు. ఇఫ్ మీరు వేరే వాళ్ళని బాధ పెడుతుంది అంటే యూ ఆర్ నాట్ ఇన్ ట్విన్ జర్నీ ఆర్ హై వైబ్రేషన్ లేరు అన్నట్టు దాని మీనింగ్. ఆల్రెడీ మీకు మ్యారేజ్ డివోర్స్ అవుతుంది, అది కూడా మీరు చేయట్లేదు, డివైనే చేపిస్తుంది అనుకుంటే ఇట్స్ కరెక్ట్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ. సో నా వీడియోస్ని లైక్, కమెంట్ అండ్ షేర్ చేస్తూ